బావుల్లో నీళ్లు లేవు, బోర్లలో నీళ్లు లేవు, రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని ఆడోలాగమైరి, చలికాలు అమ్ముకుని అడ్డి బావుచారు, పొలాలు అమ్ముకుని బోర్లలో నీళ్లు లేక అడ్డి బావుచారు అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు, రాజ్యాలు పట్టిండ్రు, రైతులాగమైండ్రు, జనవాగమైండ్రు. చిన్ననాడు నుంచి ఇవాళ కేసీఆర్ చదువుకునే రోజులల్లా దేశం ఇలా అవుతుంది, ఆంధ్ర పరిపాలన, తెలంగాణ ఆంధ్ర ఉంది, మై దోసుకపోతుర్రు, నిధులు పోతున్నాయి, నీళ్లు పోతున్నాయి, తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తురని చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి, ఒక్కడే ఒక మగాడు, తెలివి కల్లోడు, బలవంతుడు, బుద్ధిమంతుడు కేసీఆర్, పట్టుదల, కృషి, ఆయన నిరీక్షణ చేసి తెలంగాణ దత్త, ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండు. ఒక్కడే ఆలోచన చేసి వందలుగా వెళ్ళిండ్రు, పదులు పోయి వందలైండ్రు, వందలు పోయి 1,00,000 అయ్యిండ్రు. జనమైనంట వేలకు వేలు కదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్. కత్తులు పట్టలే, కటారలు పట్టలే, తలువార్లు పట్టలే, పిరంగులు పట్టలే, తుపాకులు పట్టలే, బక్క చిక్కిన మనిషి కేసీఆర్. నీళ్లు ముట్టకుంటా, నిధులు ముట్టకుంటా ఎల్లెలగల వండుకుండు దావకాన్లా చచ్చిపోయిండు కేసీఆర్. చచ్చిపోయిండు అన్నారు పబ్లిక్ అంతా. యమధర్మరాజుతోడు కొట్లాడిండు, పైకి పోయిండు. నా ప్రజలుండ్రు, నా ప్రజలను కాపాడాలి, నేను బతకాలని చెప్పి దివి నిండి భూమికి దిగొచ్చిండు కేసీఆర్ ఊపిరితోటి. దివి నిండి భూమికి దిగొచ్చిండు, మన కొరకొచ్చిండు, ప్రజల కొరకొచ్చిండు కేసీఆర్. వచ్చే తెలంగాణ కొరకు సోనియమ్మ ఇచ్చింది, మేమిచ్చినాం. అల్ల అయ్యదా? అది పార్టీ వల్ల అయ్యదా? కాదు. తెలంగాణ బిడ్డలు పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణ వృధా కానియలే. రైతులను రాజులను చేసిండు. ఆడపిల్ల ఉడితే, ఆడపిల్ల కడుపుతోటి ఉంటే పెళ్ళంటే 1,16 రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు. ఆ పిల్లకు పెళ్ళైతే మేనమామ అయ్యిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు, గుడ్లు, పప్పు, అన్నం. 9 నెలలు అన్నం పెట్టిండు ఆ పిల్లకు. 9 నెలల తర్వాత పురుడు నొప్పులు వస్తే అంబులెన్స్